ఇవాళ కొల్లేరులో సెంట్రల్ ఎంపవర్ కమిటీ పర్యటించనుంది. ఇవాళ రేపు కొల్లేరులో కమిటీ పర్యటించనుంది. కొల్లేరు భూములను అభయారణ్యం పరిధి నుంచి తొలగించాలన్న డిమాండ్ నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కొల్లేరు అభయారణ్యాన్ని కాపాడాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ కొల్లేరు సెంట్రల్ ఎంపవర్మెంట్ కమిటీ పర్యటించనుంది. ఇవాళ రేపు కొల్లేరులో కమిటీ పర్యటించనుంది. కొల్లేరు భూములను అభయారణ్యం నుంచి తొలగించాలన్న డిమాండ్ నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కొల్లేరు అభయారణ్యాన్ని కాపాడాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. మురళి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిఈసి కేంద్ర సాధికార కమిటీ ఈ రోజు రేపు కూడా కొల్లేరు గ్రామాల్లో సందర్శించనుంది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కొల్లేరు పరివాహ ప్రాంత శాస్త్రస్థాయి పర్యటన చేశారు. కొల్లేరుకు సంబంధించి అంటే కైకలూరు నియోజకవర్గం, ఉంగుటూరు నియోజకవర్గం, చెందులూరు నియోజకవర్గం, ఉండి నియోజకవర్గాల్లో కొల్లేరు సరస్సు అయితే విస్తరించి ఉంది. ఈ 4 నియోజకవర్గాల్లో కూడా కేంద్ర కమిటీ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిఈసి కేంద్ర సాధికార కమిటీ అయితే ఈ రోజు రేపు కూడా పర్యటన సాగనుంది. సిఈసి రాకడా పద్ధతులు అయితే మొత్తం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. సిఈసి పర్యటన ఈ రోజు మధ్యాహ్నం సుప్రీంకోర్టు నియమించిన కేంద్ర కమిటీ అయితే ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు ఏలూరు చేరుకోనున్నారు. ఈ రోజు మొత్తం కూడా మంగళవారం, బుధవారం ఈ బృందం పర్యటన నుంచి 1:30కి ఏలూరు చేరుకుంటుంది. 4 గంటల వరకు కూడా తలకుర్రు, మునుగూరు, ఆటపాక, కొల్లేరు, కోట గ్రామాల్లో సందర్శించనుంది. సాయంత్రం సమయంలో అంటే 4 గంటల నుంచి కొల్లేరు, కోట, కైకులూరు, ఉండి మండలాలకు సంబంధించిన 20 భూములు, రైతులు, కొల్లేరు వాసులతో అయితే సమావేశం కానుంది. సాయంత్రం 5 గంటలకు కొల్లేరు కోట నుంచి బయలుదేరి పైడి చింతపాడు మీదుగా ఏలూరు చేరుకుంటుంది. సాయంత్రం 6 గంటలకు ఏలూరు కలెక్టరేట్ లో సమావేశం జరగనుంది. రేపు కూడా బుధవారం ఉదయం నుంచి కూడా మధ్యాహ్నం వరకు కూడా మొత్తం నిడబర్ర మండలం, అలాగే ఈ గిరాయితీ భూములకు సంబంధించి, అలాగే కొల్లేటు వన్య ప్రాణులు అభయారణ్య ప్రాంతాలను కూడా పరిశీలించనుంది. అక్కడి నుంచి ఏలూరు చేరుకుంటుంది. తరువాత కూడా విజయవాడ బయలుదేరుతుంది. అంటే రేపు ఈ రోజు రేపు కూడా సిఈసి అయితే మొత్తం ఈ కొల్లేరుకి సంబంధించిన అభయారణ్యాల్లో రైతుల సమస్యలపై అయితే విడుదల స్వీకరించుందని చెప్పొచ్చు. ఈ సిఈసి బృందం రాకడా పద్ధతిలో అయితే ఏలూరు జిల్లా కలెక్టర్ అలాగే అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రైట్, థ్యాంక్ యూ మురళి.